ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 21, 22 తేదీల్లో ప్రేమలో ఉన్నవారికి జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గోచార ఫలితాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది. గురువు అనుకూలత ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అనుకున్న పనులు మీరు సకాలంలో పూర్తి చేస్తారు. గ్రహాలు మీకు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. గురువుగారి సెల్ నెంబర్ 9618133998. నమ్మకంగా ఒక్కసారి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఈ సింహ రాశి వారికి నవంబర్ 21, 22 తేదీల్లో ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తేనే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొన్నారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారైతే కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు అనేది సున్నితమైనది. వీరు ఎప్పుడు ఒక రాజులా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఎవరి దగ్గర తగ్గి ఉండడం అస్సలు వీరికి నచ్చదు. దేంట్లోనైనా వీరిదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతకు ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క అయిన వాళ్ళే, వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎక్కువగా అభిమానిస్తారో, ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అటువంటి వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు అయితే
మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. బంధాలకు బంధుత్వాలకు అయితే విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎప్పుడు ఈ రాశివారు ఏంటంటే ధీరత్వాన్ని కోరుకుంటారు. ఈ సింహ రాశివారు ముఖ్యంగా మంచితనానికి మారు పేరు అని చెప్పుకోవచ్చు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే సింహ రాశి వారికి మాత్రం నవంబర్ 21, 22 తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. గత కొంతకాలంగా ఉన్న మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఈ సమయంలో ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో మంచి ఫలితాలను అయితే ఈ సమయంలో పొందుతారు. మీరు శ్రమ పడండి, కష్టపడండి, దానికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు ప్రయత్నాలు కొనసాగించండి. మీరు కోరుకున్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. ప్రయత్నమే మీ బలంగా మారబోతుంది. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. గురువు అనుకూలత ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో కుటుంబ విషయాన్ని చూసుకుంటే కుటుంబంతో మీరు సమయం గడపడం వల్ల సంతోషం కలుగుతుంది. వారితో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో వైవాహిక జీవితంలో అయితే మీ జీవిత భాగస్వామితో అత్యంత ఉత్తమమైన క్షణాలను మీరు అనుభవిస్తారు. వారి యొక్క సపోర్ట్, వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి వారికి ఆర్థికంగా ఈ 2 రోజులు అయితే మీకు ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. దురాశ లేదా ప్రబోధాలకు మీరు దూరంగా ఉండండి. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో వృత్తిపరమైన విషయాల్లో మీకు మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఆస్తు మరియు వాహన కొనుగోళ్లపై మీరు దృష్టి పెట్టవచ్చు. ఎప్పటి నుంచో మీరు ఒక వాహనం లేదా ఒక స్థలం కొనాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. అయితే ఈ 2 రోజులు మీకు అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా కొంత స్థలం కొనాలి అనుకున్న ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ప్రేమలో ఉన్న వారికి ఒక అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయి. సింహ రాశి వారికి ప్రేమ విషయంలో లోతైన మార్పులు వచ్చే కనిపిస్తున్నాయి. మీరు గత కొంతకాలంగా పొందిన బాధలు, అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్లు అన్నీ సర్దుబాటు అవుతాయి. మీ హృదయాన్ని నిజంగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే కొంతకాలంగా మీరు దూరంగా ఉన్న ప్రేమికులు కూడా మళ్ళీ ఈ సమయంలో దగ్గర కాబోతున్నారు. ఈ సమయంలో వన్ సైడ్ ప్రేమలో ఉన్నవారు మీ యొక్క ప్రేమ విషయాన్ని ఎదుటి వారికి చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ రావచ్చు. అది మీ ఇంటర్వ్యూకు సంబంధించి లేదా విదేశాలకు వెళ్ళాలని చూస్తున్న వారికి వీసాకు సంబంధించి లేదా కుటుంబానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ రావచ్చు. మీ యొక్క వ్యక్తిగత విషయంలో నిర్ణయానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితం ముందుకు సాగుతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ మీ మనస్సులోని సందేహాలన్నీ తొలగిస్తుంది. ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.